కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డుకర్ర నీ దండము నన్ను ఆదరించును. స్తోత్రం దేవా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి దేవా, విత్తబడుతున్నట్టు వాక్యం ప్రతి హృదయంలో నాటబడాలి. నూరంతల పంట అనుభవించాలి. ప్రతివారు వారికి ఉన్న సమస్యలు పరిష్కారాలతోటి వెళ్ళాలి. ఈ రోజున ఏ సమస్య అయినా పరిష్కరించబడిపోవాలి. ఈ వాక్యం వింటూ ఉండగానే వారి జీవితాలను తండ్రి మైటీ మెరకల్స్ జరగాలి. మైటీ మెరకల్స్ వారు చూడాలి. యేసుక్రీస్తు నామములో ఈరోజే నేను విడుదల ప్రకటిస్తున్నాను దేవా. ఈరోజే విడుదల ప్రకటిస్తున్నాను. ఎటువంటి సమస్య కానీ వాక్యం ద్వారా విడుదల ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి నామే పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది వాక్యం వినేటువంటి సమయం. మనసును అప్పగించి దేవునికి ఆలోచనలన్నీ పక్కన పెట్టి వాక్యాన్ని మనసులోకి పంపినట్లయితే మనసులో ఉన్న ప్రతి సమస్య బయటకు పోతుంది. హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని శ్రద్ధగా విందాం మనమంతా కూడా. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా నా కాపరి. అయితే గాఢాంధకారపు లోయలో సంచరించినా సరే ఏ అపాయానికి భయపడమంట. కాబట్టి ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. పాస్టర్ గోర్డన్ గారు, మరి గోర్డన్ గారు అన్నమాట. ఆయన 6 సీట్లు ఉన్నటువంటి విమానంలో మరి అలస్కా రాష్ట్రాన్ని దాటి వెళ్తూ ఉన్నాడు. 6 సీట్లు ఉన్నాయంట. అటువంటి విమానంలో అలస్కా రాష్ట్రాన్ని దాటి వెళ్తూ ఉన్నాడు. ఆ యొక్క విమానాన్ని గారి అనేటువంటి పైలట్ నడుపుతూ ఉన్నాడు. యూకోన్ నది దాటుతూ ఉన్నదనమాట. యూకోన్ యూకోన్ అనేటువంటి నదిని దాటుతూ ఉన్నదనమాట. ఆ యొక్క విమానం ఆ నది దాటుతూ ఉన్నప్పుడు వాతావరణ పరిస్థితి అంత బాగాలేదు. దట్టంగా మబ్బులు కమ్మేశాయి. క్షేమంగా దిగిన తర్వాత కానీ ప్రియులు గమనించాలి, ఆ యొక్క ప్రయాణం అంతా జరిగిపోయింది, అంత అయిపోయింది. ఆ క్షేమంగా దిగిపోయిన తర్వాత ఈ గారి గారు అంటే ఎవరు? పైలట్ అనమాట. గారి గారు, నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కానీ చాలా కంగారు పడతాను, ఇది డెడ్ జోన్ అన్నాడంట ఆయన. ఎవరు? పైలట్టే. ఇది డెడ్ జోన్ అన్నాడు. డెడ్ జోన్ అంటే ఏంటి? అప్పుడు గోర్డన్ గారికి డెడ్ జోన్ అంటే ఏంటో తెలియదు అనమాట. అందువలన ఆయన ఏం చేశారంటే పాస్టర్ గారు ఆ పైలట్ గారు గారి గారు, అసలు డెడ్ జోన్ అంటే ఏంటండి అని అడిగాడు అనమాట. మనకు కూడా తెలియదు కదా డెడ్ జోన్ అంటే. యాక్చువల్గా డెడ్ అంటే చచ్చారని అర్థం అన్నమాట, చచ్చిపోయినట్లు లెక్క అనమాట. మరి చచ్చిపోయిన జోన్ ఏంటి, డెడ్ జోన్ ఏంటండి అని చెప్పి ఆ గారి గారిని అంటే పైలట్ అంటే ఆ యొక్క విమానం నడిపేటువంటి వ్యక్తిని అడిగారంట. అడిగితే అప్పుడు ఆ గారి గారు అంటే పైలట్ చెప్తూ ఉన్నాడు, ఏమని, డెడ్ జోన్ అంటే టవర్తో కానీ ఇతర విమానాల పైలట్తో కానీ ప్రపంచంలో ఎవరితోనైనా సరే సంభాషించాలంటే ఆ సంభాషించడానికి వీలు లేనటువంటి ప్రదేశం. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మన యొక్క విమానానికి ఏ విధమైనటువంటి సిగ్నల్స్ రావు, ఎవరితో సంబంధాలు ఉండవు, ఈ రాడార్ అనేటువంటిది మొత్తానికి పని చేయదు, సిగ్నల్స్ అనేటువంటి ఉండవు. ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు మనకి ఏదైనా ప్రమాదం సంభవిస్తే గ్రౌండ్ కంట్రోల్తో కానీ ఇతర పైలట్స్తో కానీ మాట్లాడి సహాయం కోరుకోవడానికి అవకాశం ఉండదు. దానిని డెడ్ జోన్ అంటారండి అన్నాడంట పైలట్ గారు. అర్థమైందా పిల్లారా? డెడ్ జోన్ అంటే ఎవరితోనూ సంబంధం ఉండదు. ఇంకా డెడ్ జోన్ అంటే ఏ విధమైన సిగ్నల్స్ ఉండవు, ఇంకా అక్కడ ఎటువంటి సహాయం అందదు. ఇక్కడ గమనించాలి. ఈ రోజు నీ మాట వింటున్నట్టు మీలో చాలామంది, ఎస్ బ్రదర్, డెడ్ జోన్లో ఉన్నాను నేను, ఎస్ నిజంగా డెడ్ జోన్లో ఉన్నాను, నా జీవితం కూడా నిజంగా ఈ డెడ్ జోన్లో ఉన్నది. కాబట్టి ఈ రోజున మీరు విమానం ఎక్కకపోవచ్చు, లేదా మీరు ఎక్కినటువంటి విమానం ఆ డెడ్ జోన్ గుండా ప్రయాణం చేయకపోవచ్చు. కానీ మీ జీవిత ప్రయాణంలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు జవాబు రాకపోవచ్చును. మీ కష్టాలను ఎవరు కూడా అర్థం చేసుకోకపోవచ్చు. మీకున్న సమస్యను ఎవరు పట్టించుకోకపోవచ్చు. మీకున్నటువంటి ఇబ్బందుల నుంచి, మీకున్నటువంటి రోగం ఎవరికి అర్థం కాకపోవచ్చు. మీకున్నటువంటి ఆ యొక్క పరిస్థితులు ఎవరికి చెప్పినా కూడా అర్థం చేసుకోకపోవచ్చు. దాన్నే డెడ్ జోన్ అంటారు కదా.
మీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. గురి గమ్యం లేదు. ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఎక్కడికి వెళ్తున్నారో తెలియట్లేదు. ఈ సమస్యకు పరిష్కారం ఏంటో తెలియట్లేదు. ఎవరిని అడగాలో తెలియట్లేదు. ఎవరి దగ్గర రెస్పాన్స్ లేదు. ఎవరితోటి మాట్లాడాలో తెలియట్లేదు. ఎవరో కూడా పట్టించుకోవట్లేదు. ప్రపంచమంతా కూడా సైలెంట్ అయిపోయింది మీకున్న పరిస్థితిలో. దాన్నే డెడ్ జోన్ అంటారు. దాన్నే డెడ్ జోన్ అంటారు. మీ కష్టాన్ని ఎవరు కూడా అర్థం చేసుకోవట్లేదు. మీకున్న సమస్యను ఎవరు వింటలేదు. ఎవరికి వినపడతలేదు. దాన్నే డెడ్ జోన్ అంటారు. కాబట్టి ఎంతమంది డెడ్ జోన్లో ఉన్నారంటే ఆల్మోస్ట్ అందరూ కూడా ఎస్ బ్రదర్ నేను డెడ్ జోన్లోనే ఉన్నాను అని ఖచ్చితంగా మీరు అంతా చెప్పగలుగుతారు. ప్రతి నోట నుంచి వచ్చే సమాధానం ఎస్ నేను డెడ్ జోన్లో ఉన్నాను. నాకు ఏ విధమైన సిగ్నల్స్ లేవు. నా తల్లిదండ్రుల దగ్గర నుంచి, నా బంధువుల దగ్గర నుంచి, నా స్నేహితుల దగ్గర నుంచి, ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి నాకు ఏ విధమైనటువంటి సిగ్నల్స్, సహకారం, సహాయము, కనీసం మాట సహాయం కూడా లేదు. నేను డెడ్ జోన్లో ఉన్నాను అని మీరు అంటున్నారా? అయితే మీకు శుభవార్త. దావీదు భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? యెహోవా నా కాపరి అంటున్నాడు. ఆయన మనం చూడలేకపోవచ్చును, కానీ ఆయన మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. చూడండి డెడ్లో ఆ యొక్క ఆ యూకోన్ నది మీద వెళ్ళినప్పుడు అక్కడంతా ఏం సిగ్నల్స్ అందవంట. కానీ గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయానికి నేను భయపడను అని దావీదు భక్తుడు అంటున్నాడు. చూసారా? గాఢాంధకారపు లోయలో ఈరోజు మీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయేమో, మిమ్మల్ని అందరూ విడిచిపెట్టేశారేమో, మీ జీవితంలో కష్టాలు పడుతున్నారేమో, మీకున్న పరిస్థితి కనీసం పక్క వాళ్ళు కూడా అర్థం కాకలేనటువంటి పరిస్థితులు మీరు ఉన్నారేమో. అయితే ఆ పైలట్ ఏమన్నాడు తెలుసా? డెడ్ అండి, ఇక్కడ డెడ్ జోన్, ఇది ఏ విధమైన సిగ్నల్స్ ప్రపంచంతో సంబంధం ఉండదు అంటున్నాడు. మన చావు మనమే చావాలి అన్నట్టు చెప్తున్నాడు అనమాట. కానీ ఇక్కడ ఏమంటున్నాడు దావీదు? గాఢాంధకారపు లోయలో సంచరించినా సరే ఏ అపాయానికి నేను భయపడను, ఎందుకంటే యెహోవా నా కాపరి, ఆయన నన్ను నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఒక పైలట్ డెడ్ జోన్లో ప్రమాదానికి గురవ్వచ్చు. ఒక పైలట్ ఆ డెడ్ జోన్ గుండా వెళ్తున్నాడు. ప్రమాదానికి గురైనప్పుడు ఎవరికీ తెలీదు. ఆ పైలట్ ఆ ఏరియాలో ఒకవేళ కూలిపోయినా, చచ్చిపోయినా, ఆ విమానం ఏమైనా కూడా, ఎందుకంటే ఎవరికి సిగ్నల్స్ లేకుండా ఎవరికి తెలీదు. కానీ మీరు యేసుక్రీస్తు ప్రభువారికి చెందినటువంటి వారైతే మీకు అటువంటి పరిస్థితి ఎన్నడూ రాదు. మీ స్థితి ప్రభువుకు ఎల్లప్పుడూ తెలుస్తుంది. పరిస్థితులు మీకు అనుకూలంగా లేకపోయినా సరే యేసుక్రీస్తు ప్రభువారు వాటిని అనుకూలంగా మార్చగలిగినటువంటి వాడు. యేసు ఉంటే చాలు. హల్లెలూయా. యేసయ్య మన ప్రతి సమస్యకు పరిష్కారం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకపు పైలట్స్కి డెడ్ జోన్ ఉంటుందేమో, కానీ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారికి ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే అది డెడ్ జోన్ కాదు. మన యేసయ్య మనతో ఉన్నటువంటి జోను. మనం సింగిల్గా ఉన్నటువంటిది కాదు. శ్రమలో నేను తోడైన విడిపిస్తాను, గొప్ప చేస్తాను అంటున్నాడు దేవుడు. ఈ రోజున గాఢాంధకారపు లోయలో మీరు ఉన్నా సరే దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. మనం విడిపిస్తాడు, మనల్ని గొప్ప చేస్తాడు. బలపరచబడ్డారా? కాబట్టి మనకి డెడ్ జోన్ అనేటువంటిది లేనే లేదు. మన యేసే మనతోటే ఉన్నాను. ప్రతి పరిస్థితులు మనకు తోడుగా ఉన్నాడు, మనల్ని విడిపిస్తున్నాడు, మనల్ని గొప్ప చేస్తున్నాడు. నమ్మిన వారు ఈరోజే ఈ యొక్క వాక్యపు ఫలితాన్ని అనుభవించుదురుగాక. ఆమేన్.